డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదన్నా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ విమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని, మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళ ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఈ కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతా ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. ఆయన వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఇందాక ఈ మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొంతమంది కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, వారి వృత్తిని MBA చదువుతూ, భార్యాభర్తలు ఇద్దరు MBA పూర్తి చేసుకొని, కానీ వారికి చేతికి వచ్చిన ఇంటిది వాళ్ళ సంస్కృతి ద్వారా వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళు వదలకుండా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలిపాను. ఇందాక సాంప్రదాయం అనేది గుర్తు చేసుకోవడానికి కాదు, మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి. ఏ సివిలైజేషన్ ఈజ్ రిమెంబర్డ్ నాట్ బై వాట్ ఇట్ పొసెస్ బట్ బై వాట్ ఇట్ ప్రిజర్వ్స్. సో మనందరం కలిసి మన కళాకారుల్ని ప్రోత్సహిద్దాం. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళని ప్రపంచ నలుమూలకి తీసుకెళ్దాం. ఇవన్నీ కాకుండా ఇందాక దానిలో వస్తూ ఉంటే శ్రీమతి మహమ్మద్ షబానా గారిది, శ్రీమతి ఖుర్షీద్ గారు, మీరు 15 సంవత్సరాల నుంచి నెల్లూరు ఉదయగిరిలో ఈ కట్లరీ చేయటం, ఏలూరు కార్పెట్కి సంబంధించి శ్రీ MA హఫీజ్ గారికి, ఒక మాస్టర్ ఆర్టిజాన్ శ్రీ వంశీ గారికి, తిరుపతి వుడ్ కార్వింగ్, ఇందాక నేను చెప్పింది MBA చదువుకొని వచ్చారని ఆయన. వీటితో పాటు చాలా ఆశ్చర్యంగా ఒక స్టార్టప్స్ ఉన్నాయి. నీమ్ టాయ్స్ అని వేప కలపతోటి బొమ్మలు చేయటం. 2 స్టార్టప్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. వన్ ఈజ్ నీమ్ టాయ్స్ అని చెప్పి శ్రీ స్టాలిన్ గారి, అలాగే సింపుల్ డేస్ అని చెప్పి శ్రీ రవి గారి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు మరింత మార్కెట్స్ బలోపేతం వాళ్ళు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనేది మా అభిప్రాయం, మా తపన. మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇందాక దాదాపు 1.5 గంటన్నర అందరితో మాట్లాడాను. ఒక్కొక్క స్టాల్లో మన తోలు బొమ్మలాట కావచ్చు, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఎంత కష్టం ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయటం,
ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది డిఎన్ఏలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది డిఎన్ఏలోకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేము. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ముందస్తుగా నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే మనకి అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు, అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంకు ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలివేన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడి చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్లపునికి కావాలి, ఇంకో దానికి పెదమాన్ చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు అంకుడి చెట్టు కావాలి, ఇంకోటికేమో వేప, బిక్కి చెక్క, కల్ది చెక్క, పాల్బర్కి, అలాగే బొబ్బిలి వెనుక పనస చెక్క, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గతంలో నేను ఏటికొప్పాక గత ఒక 22లోనే ఎప్పుడో వెళ్తుంటే ఏటికొప్పాక బొమ్మలకి ఈ అంకుడి చెట్లు లేవు, ఉదాహరణ కొండపల్లికి తెల్లపునికి చెట్లు లేవు, ఏదైనా కొట్టుకుందామంటే మాకు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారని ఒక ఆలోచన నాకు తెలియజేశారు అప్పుడు. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా మేము చేసింది వారి మీద ఎలాంటి కేసులు లేకుండా అలాగే వుడ్ బ్యాంక్ని డెవలప్ చేయడం చేసాం. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మేము వుడ్ బ్యాంక్, ప్రైమరీ వుడ్ స్పీషీస్, ఇందాక చెప్పినప్పుడు అంకుడు, తెల్లపునికి, పెదమానం, ఇవన్నీ గుమ్మడి టేకు, నేరేడు, కదంబ, అంకుడు, ఇవన్నీ కూడా ఏం చేసాం, వుడ్ బ్యాంక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే భావితరాలకు కానీ మీ భవిష్యత్తులో కానీ మీకు బేసిక్ రిసోర్స్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయడంతో పాటు మీకు ప్రతి ఇందాక లేస్ మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను మన పేషి అధికారులకు నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురంతో మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించే ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకు సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలి, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేలాగా, ఈ ప్రతిభని సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. నాకు ఎందుకు ఇంత ఇష్టం, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే ఈ హస్తకళ రంగాలు భారతదేశపు మూలాలు, ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. అందుకని భారతదేశపు ఉనికి ఉండాలి, భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి.
సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం. కాకపోతే ఇందాక మేడం సుచిత్ర ఎల్ల గారు మాట్లాడుతూ ఇందాక మేమిద్దరం వారు అదే చెప్తా ఉన్నారు. చేనేత మనకి లేపాక్షి కావచ్చు, అలాగే ఈ మన హ్యాండ్లూమ్స్ ఇవన్నీ విభిన్నంగా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్గా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకేమనిపించిందంటే నేను అధ్యయనం చేసి ఇక్కడున్న ఇందాక అంటే ఎంత బ్రిలియంట్ పీపుల్ అంటే మనుషులు ఉన్నారు దీని వెనకని చెప్పడానికి. ఉదాహరణకి ఎక్కడో అమెరికాలో చదువుకొని ఆవిడ బెంగళూరులో ఉంటూ ఒక ఆర్ట్ క్యూరేటర్గా ఉంటూ శ్రీమతి సుధా మల్లెన్ గారికి అంటే డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఆవిడ నిదర్శనం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఐడియాస్ అండ్ సజెషన్స్. అంటే ఇలాంటి బ్రిలియంట్ పీపుల్ని గుర్తించిన జిల్లా మన రాష్ట్ర అధికారులందరికీ చాలా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇందాక ఏటికొప్పాక బొమ్మలు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే మేము గిఫ్ట్ చేస్తున్నప్పుడు మాకు బాక్సెస్ లేవు, మాకు అందంగా ఇచ్చేయంటే అన్నీ కలిపి లేపాక్షి బాక్స్లో పెట్టేస్తున్నాం. నాకేమనిపించిందంటే ప్రతి కళాకారుడికి ఇందాక రాజు గారు అని చెప్పి మన సవర్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను. నాకేమనిపించింది ప్రతి కళాకారుడికి ఒక కథ ఉంటుంది. ప్రతి కళాకారుడు ఎన్ని గంటలు కష్టపడతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వెనక ఒక చిన్న కథ ఉంటుంది. ఇన్ని గంటలు నేను పనిచేశాను, ఈ ప్రోడక్ట్ చేయడానికి నాకు ఇన్ని గంటలు పనిచేశాను, నా కుటుంబంలో ఇంతమంది పనిచేశారు, ఈ చేసిన కళాకారుడి పేరు ఇది, వారి ఊరి పేరు ఇది. ఇదన్నీ ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి దీని ఆర్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటి ఇవన్నీ చెప్పి మనం ఇంక్లూడ్ చేయగలిగితే, అలాగే ప్రత్యేకించి ఏటికొప్పాక కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఉదాహరణకి మనకి ఉప్పాటి చీర ఉంది. ఉప్పాటి చీరకు కూడా జనరల్గా ప్యాక్ చేసి ఇచ్చేయడానికిను దాని తాలూకు ఒక ప్రాపర్ గిఫ్ట్ ర్యాప్ ఒకటి చేయగలిగితే